చేసిన సాయి కిరణ్ గారిని, వారి పేరెంట్స్ శేషగిరిరావు గారిని ఇద్దరిని కూడా ఆసనాన్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. స్టూడెంట్స్ కి చేసి ఇవ్వడానికి వచ్చినటువంటి సాయి కిరణ్ గారికి ఒక చిన్న సత్కారం సన్మానం మన పాఠశాల సాయి జగదీష్ గారిని కూడా ఈ స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కార్తీక్ గారు దయచేసి స్టేజ్ని అలంకరించండి. కార్తీక్ గారు నమస్తే తెలంగాణ పార్టీలైన కృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, పట్టు గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మన పాఠశాలకు 10th క్లాస్ పిల్లలకి చేసి ఇవ్వడానికి వచ్చినటువంటి దాత సాయి కిరణ్ గారు, అలాగే వాళ్ళ నాన్నగారు శేషగిరిరావు గారు, అలాగే వాళ్ళ అన్నయ్య కార్తీక్ గారు, తర్వాత జగదీష్ గారు, అలాగే మన పాఠశాలకు తీసుకొచ్చినటువంటి అంటే సాయి కిరణ్ గారిని మన పాఠశాలకు తీసుకొచ్చినటువంటి రాకేష్ దత్త గారికి, అలాగే కృష్ణ గారు, తర్వాత పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు. పిల్లల వెంటనే నాకు ఆలోచించకుండా నేను ఏది ఇష్టపడితే అనుకుంటే నాకు ఇప్పించి దగ్గరుండి తనే తన రూమ్లో ఉంచుకొని నాకు అమ్మా నాన్న లేని లోటుని కూడా తీర్చాడు. సో హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు కోచింగ్లో జాయిన్ అయ్యాక అంటే వెంటనే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి దగ్గర ఉండి ఏ కోచింగ్ మంచి ఏది తీసుకుని సాఫ్ట్వేర్ హైదరాబాద్. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ నేచర్కి ఏదైతే ఇస్తారో అలా తిరిగి వస్తుంది. ఇది మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. తద్భవతి. సో డూ గుడ్, బీ గుడ్ అండ్ ఈ స్కూల్ మర్చిపోకూడదు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ స్కూల్ గుర్తున్నది. ఇది మనకి ఫౌండేషన్, ఇది మనకి పునాది. సో ఈ స్కూల్ మర్చిపోవద్దు. లైఫ్లో హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే మనం ఒక అభివృద్ధి హెల్ప్ చేస్తే దేవుడు మనకి ఫేవర్స్ ఇస్తాడు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఓకే, నాకు చాలా సోదరుడు కార్తీక్ సాయి గారు మంచి స్ఫూర్తి అయిపోయింది. మీరు భవిష్యత్తులో మంచి లక్ష్యాలు ఎంచుకొని మంచిగా చదువుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచిగా స్థిరపడి సేవా కార్యక్రమాలు ఇష్టమైన కలెక్టర్లు ఇంజనీర్లు అలాగే ఈ దేశానికి మీరు బాగా చదువుకొని ఈ ఊరు బాగుంటుంది, ఈ జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో మనం ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళ ఇన్స్పైర్ నుంచే వచ్చారు. సో వాళ్ళందరినీ మీరు మద్దతు చేస్తారని చాలా మంది మన విద్యార్థి జీవితం నుంచే వచ్చారు. ఈ విద్యార్థి జీవితంలో మీరు ఏం అవ్వాలనుకున్నారు, బాగా ఇష్టపడి చదివి దేశం గొప్పపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సభలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మంలోని పాండురంగపురంలోని 2వ డివిజన్లో గవర్నమెంట్ హై స్కూల్లో చదివే పేద విద్యార్థులకు అలాగే తన వంతు సాయం చేయాలని ఈరోజు చాలామంది యువత పార్కులో ఉండొచ్చు, సినిమా హాల్లో ఉండొచ్చు, కానీ ఈ సమాజానికి ఏదో ఒకటి సాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా సాయి కిరణ్ అన్న ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తను వచ్చే శాలరీలో కొంత భాగం సమాజ సేవ చేయాలని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ నేను అడిగిన వెంటనే కాదనుకున్నా ఇక్కడ ఒక 80,000 రూపాయల ఇక్కడ స్టడీ చైర్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ స్టడీ చైర్ వాల్యూ వచ్చేసి 750 రూపాయలు, అలాగే ప్యాడ్ మొత్తం కలిపి 850 రూపాయలు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇట్లనే మా స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క విద్యార్థికి, పేద విద్యార్థులకి మీరు ఇట్లనే తోడ్పడుతూ అలాగే సహాయ సహకారం అందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మాకు ముందు ఇంకా సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క యువత సమాజంలో ముందడుగు వేసి ఇలాంటి పేద విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో తన వంతు సాయం చేయాల్సిందిగా నేను, నా పేరు రాకేష్ దత్తా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మేడమ్స్కి, అలాగే ఇక్కడ వచ్చిన సాయి కిరణ్ వాళ్ళ ఫాదర్ శశిగిరి రావు గారికి, అలాగే మన కార్తీక్ అన్న గారికి, అలాగే జగదీష్ అన్న గారికి, అలాగే వచ్చిన యువత, అలాగే ఈ నమస్తే తెలంగాణ కృష్ణ అన్న గారికి, అలాగే మన శ్రీనివాసరావు గారికి, పాత్రికేయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే న్యూస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.